హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే D3SB రిక్రూట్మెంట్ 2025. పేరే విచిత్రంగా ఉంది, జాబులు ఇంకా విచిత్రంగా ఉంటాయి. మంచి మంచి జాబులు లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు ఉంది. సో పే స్కేల్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. దీంట్లో టాప్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కూడా చెప్తాను, మెన్షన్ చేస్తాను, ప్రతి వివరాలు చెప్తాను. అది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, సీక్రెట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ అప్లికేషన్ పెట్టండి, జాబ్ పట్టండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 32 సంవత్సరాలు. అంటే దీనికి 32 సంవత్సరాలతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి వీడియోలన్నీ మీకోసం చేస్తాను. ఇంక లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, D3SB గ్రూప్ బి అండ్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 615 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో గ్రూప్ బి గ్రూప్ సి నుంచి పోస్టులు పడ్డాయి, 615 పోస్టులు. అందులో కూడా D3SB అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ఓకే, దాని నుంచి వివిధ రకాల గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు రిలీజ్ అయ్యాయి. అందులో దాని యొక్క పరీక్ష ఫీజు, అలాగే సిలబస్సు, పే స్కేలు, సాలరీ, ఆన్లైన్ దరఖాస్తు, ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. జాగ్రత్తగా విని అప్లై చేసుకోండి, జాబ్ సంపాదించండి. దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ అనమాట. సో మంచిగా విని నేర్చుకుంటే మీరు ఈజీగా అప్లై చేసుకుంటారు. సో పోస్ట్ నేమ్ వచ్చి వేరియస్ పోస్టులు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ ఢిల్లీ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఢిల్లీ. పోస్టులు 615. దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి గ్రూప్ బి గ్రూప్ సి స్టాటిస్టికల్ క్లర్క్ 11 వేకెన్సీలు, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ 78 వేకెన్సీలు, మ్యాసోన్ 58 వేకెన్సీలు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 2 పోస్టులు, జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ 6 పోస్టులు, టెక్నికల్ సూపర్వైజర్ 9 పోస్టులు, బైలీఫ్ 14 పోస్టులు, నాయబ్ తహసీల్దార్ 1 పోస్టు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 9 పోస్టులు, సీనియర్ ఇన్వెస్టిగేటర్ 7 పోస్టులు, ప్రోగ్రామర్ 2 పోస్టులు, సర్వేయర్ 19 పోస్టులు, కన్జర్వేషన్ అసిస్టెంట్ 1 పోస్టు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ 93 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 1, అసిస్టెంట్ లైబ్రరీయన్ 1, జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ 1, చీఫ్ అకౌంటెంట్ 1, అసిస్టెంట్ ఎడిటర్ 1, సబ్ ఎడిటర్ 1, హెడ్ లైబ్రరీయన్ 1, కేర్ టేకర్ 1, ఫారెస్ట్ గార్డ్ 52, కేర్ టేకర్ 114, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 32, మ్యూజిక్ టీచర్ 3, జూనియర్ ఇంజనీర్ 50, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ 16, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3, అకౌంటెంట్ 2, అసిస్టెంట్ స్టోర్ కీపర్ 2, వర్క్ అసిస్టెంట్ 2, యూడీసీ 8, టెక్నికల్ అసిస్టెంట్ హిందీ 1, ఫార్మసిస్ట్ ఉన్నాయి 13. సో ఇన్ని పోస్టులతో మంచి నోటిఫికేషన్ 615 పోస్టులతో రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ 18 ఆగస్ట్ 2020, అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి 16 సెప్టెంబర్. 16 సెప్టెంబర్ అంటే మనకి నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది. ఓకే, పరీక్ష తేదీ మనకి విడిగా చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఓకేనా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్ 10th 12th ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, మాస్టర్స్, ఎనీ డిగ్రీ ఉండాలన్నమాట, ఎనీ క్వాలిఫికేషన్. అలాగే ఓకేనా. గ్రూప్ బి గ్రూప్ సి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1 రాత పరీక్ష, 1 టైరు లేదా 2 టైర్లు. ఓకే, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఇఫ్ అప్లికేబుల్ ఫర్ పోస్ట్ లైక్ స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్మెన్. అర్థమైంది కదా, డ్రాఫ్ట్స్మెన్కి స్టెనోగ్రాఫర్ తగ్గట్టు స్కిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషను. సో ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్లో ఒక ఎగ్జాము, ఒక స్కిల్ టెస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి గ్రూప్ బి గ్రూప్ సిలో నెగిటివ్ మార్కింగ్ అయితే పక్కాగా ఉంటుంది, 1/4. దీని యొక్క పే లెవెల్ వచ్చి పే లెవెల్ 1 నుంచి 7 వరకు ఉంటుంది. పే మ్యాట్రిక్స్ 7th CPC. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మనకి అయితే 0. ఓకేనా, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 100 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దరఖాస్తు చేయు విధానం గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అప్లికేషన్ ప్రాసెస్. సో దరఖాస్తు ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రక్రియ ద్వారా లాగిన్ చేసి ఈ 2 దశలను దరఖాస్తు పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెలిసిందే కదా, మీ పేరు, మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నీ లాగిన్ అయితే మనకి అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో
దీని యొక్క అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు కావాలంటే నేనే అప్లై చేసి పెడతాను, లేదంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అప్లై చేసి పెడతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా మంచి పోస్టులు, సీక్రెట్ నోటిఫికేషన్ D++B. ఓకేనా? ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ కలుద్దాం మంచి మంచి వీడియోస్ కోసం. ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే నాకు చాలు. ఎనీవే మనకైతే మీ సపోర్ట్ వల్ల చాలా రీచ్ అవుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.